స్టేజ్ మీద నాన్ స్టాప్ నవ్వులు క్రియేట్ చేయాలంటే ఈ టీం వచ్చేయాల్సిందే. లెట్స్ వెల్కమ్ అవర్ టీం యాదమరాజు. మాస్టర్, వాడు నన్ను ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టి శిక్షించిండు. ఆ తమ్మి అది మన పిల్లల్ని అరెస్ట్ చేసినవాట కదా, చిన్న కేసే కదా. ఇటు సైడ్ ఆయన కూర్చొని మాట్లాడుకుందాం అన్న. వాడు సైకో సంపత్ అయితే నేనేందో చూపిస్తా వాడికి, నేనేందో చూపిస్తా. ఇదే నా శపథం. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నింగి హద్దు. రే సైకో సంపద వస్తున్నారా? కాసుకో. బా చైన్ ఉంది, దీన్ని జాయింట్ చేస్తే అయిపోతుంది. జాయింట్ ఎందుకు వేస్తున్నావా? సార్ మా జాయింట్ ఫ్యామిలీ సార్, అందుకే జాయింట్ చేస్తున్నా. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మాస్టర్, ఇవేంటివి? బ్రేకులు. ఒకసారి ఇట్లా అనండి. జానీ మాస్టర్ బ్రేక్ డాన్స్ చేపిస్తుండు. బెంచ్కి మార్కులు ఎందుకు పెట్టినావా? మాస్ జాతరలో మా పంచులు బెంచ్ మార్క్ సార్, అందుకే బెంచ్ మార్కులు పెట్టినాం. మార్కులు వేసావు సరే, 35 అంటే జస్ట్ పాస్, అది తెలుసు కదా. అది ఏదో 90 80 వేసుకోవచ్చు కదా తమ్ముడు. నా బిడ్డకు పెళ్లి చేసిన సార్, గారాల కూతురు. మా అల్లుడు ఎట్లా అంటాడంటే చూసారా సార్, అల్లుడు అల్లుడు డాన్స్ అయితే మస్తు చేస్తున్నావు. ఇట్లా మస్తు చేసేయాలా? కాదల్లుడు, నీకు పోలీస్ జాబ్ ఉండాలి, ఏమైంది? నా పేరేంద్ర, సైకో సంపత్. వాడు వచ్చి అన్న నీకు ప్రమోషన్ వచ్చింది అని అన్నాడు. వాడు ప్రమోషన్ ఇచ్చేంద్ర నాకు నచ్చలేదు, అందుకే రిజెక్ట్ చేసిన. సార్ చూసి నా ప్రమోషన్ వస్తే రిజైన్ చేసిండు మా అల్లుడు సైకో సంపత్. నీ కూతురు విలువరా, నీ కూతురు విలువ అది పౌరుషం బిడ్డ. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ. ఇవన్నీ పాటలు గిట్ల నడు. రాజు నేనంటే ఇష్టమా నీకు? ఇష్టం లేదు. అవ్వా గుసో. అల్లుడు ఎవరిని అవ్వా ఆ వంశంలో శోభనం చేసుకోవాలంటే ఒక్కొక్క మగాడు కనీసానికి ఒక్కనన్నా రప్ప 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 నరకాలే. శోభనం చేసుకోవాలంటే వాడిని చంపాలనా? పిలువు మామని పిలువు. అరే మామ, ఏమైంది అల్లుడు? పెళ్లి చేసే ముందు నాకు చెప్పిన ఆరో ఒకరిని చంపాలని. గీడు నా మొగుడు నాతో శోభనం చేయనికే 100 మందిని రప్ప 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 నరికి. ఒక్క నిమిషం, నీతో శోభనం చేసి 100 మందిని రప్ప రప్ప నరికి. నువ్వు నా బిడ్డతో శోభనం చేసుకోవాలంటే మన శత్రువు రక్తం ఈ కత్తులతో చూడాలి, ఈ కత్తికి అంటాలి. పట్టుకోరా మర్డర్ చేసినా పోరా. శోభనం చేసుకోండి. శోభనం లేదు జీవనం లేదు. నరుకుతా నీ అక్క నరుకుతా. ఎదుగో వెళ్ళిపో ఎదురుగా. నరికే వస్తా నీ అక్క. రే ఎందుకు అవసరంగా పోతున్నావు? సెంటర్ లో మర్డర్ అయిందా? మర్డర్ అయిందా? అంత కూడా దొరకలేంట, నువ్వు జాగ్రత్త ఉండు మావా. సెంటర్ లో మర్డర్ అయింది. మర్డర్ మన మీద వేసుకొని శోభనం ఇయ్యాల. ఏదైనా రక్తం అంటించుకోదాం, కోడిని చంపుదాం నీ అవ్వా. ఏ మామా అల్లుడు నరికినా రక్తం వస్తే పెళ్ళమా. అల్లుడు చాతగానాడు, మర్డర్ చేయడానికి చాతగా అన్నా కదా, నరికిండు. లోపలికి వెళ్ళు. అల్లుడు అగో నీ నరికినావు. ఇదే ఊపులో ఒక సాంగ్ వేసుకుందామా? అల్లుడా గారెలుండాలా రల్లుడా బూరెలుండాలా, నీకు గారెలుండాలా రల్లుడా బూరెలుండాలా.
చాలు ఒలడ్డా పూలైతే పొలమంటే గాలిలో ఉండొచ్చు నా మీద ఎంత ప్రేమత. అల్లుడు నరికింది సార్, మీరు చెప్పండి సార్, శోభనానికి పంపించాలో వద్దా? నవదీప్ నన్ను అడిగితే తెలియదు, శోభనం గురించి అసలు తెలియదు. జానీ మాస్టర్, నేను శోభనం పోవాలన్నా వద్దా? ఖచ్చితంగా వెళ్ళాల్సిందే రే. అల్లుడు నువ్వు శోభనం చేసుకోపో. ఇరానీ అక్క ఈ రోజు చచ్చిపోయారు బాబు. అల్లుడు మటర్ చేసాడంట కదా. మటర్ చేసిండు, ఉట్టన ఊకుంటామా? శోభనానికి పంపించిన అల్లుడిని. నువ్వేం పెద్ద మనిషి అయ్యా, అల్లుడు మటర్ చేసాడని ఊరంతా తెలియాలి కదా. పోలీస్ బందోబస్తు పిలిపి. హలో హలో, మీరు పోలీసులా గురకాలా? ఎవరితో మాట్లాడుతున్నావు? మా అల్లుడు ఊర్లో మర్డర్ చేసి శోభనానికి పోయిండు. మర్డర్ చేసినా? అదంతా కాదు, మా అల్లుడికి ప్రొటెక్షన్ పంపి. సరే పంపిస్తా, నువ్వు లొకేషన్ పెట్టు. ఆ లొకేషన్ పంపిస్తాను, జల్దీ పంపి. ఇట్లా గుడి పోయేసి వద్దాం. ఏమైపోలే ఇంకా ప్రొటెక్షన్. నువ్వు ప్రొటెక్షన్ వస్తుందా? సార్ గుర్తుపట్టినరా, నేను 10 సంవత్సరాలు కష్టపడి ఎన్నో వేల బుక్కులు చదివి వాడి మీద పగ తీర్చడం కోసం ఎస్ఐ అయిన సార్ అల్లా. వాడు సైకో సంపద అయితే నేను మెంటల్ మల్లేష్. ఇద్దరు బాగుంటది, ఇప్పుడు చూడాలి. కానిస్టేబుల్ తీసుకెళ్ళండి రా. నడ్రా 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 నడు 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 నడు. సార్ నాకు శోభనం కాకుండా తీసుకొచ్చిర్రు. ఇంతకు మీ సార్ ఎవరాడు? ఏరా ఈ ముఖం ఏడన్నా చూసినట్లుందా? ఏదో చూసినట్టు అనిపిస్తుంది. అదే సార్, ఆ రోజు మిమ్మల్ని పిచ్చి కుక్క కొట్టినట్టు కొట్టలే ఈడాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? నాకు ఆ రోజు పిచ్చి మెంటల్ లేపించున్నావు. చెప్పు, మర్డర్ ఎప్పుడు మర్డర్ ఎప్పుడు చెప్పు. ఇలా ఉన్నా బెటర్ నువ్వు. నాకన్నా సైకో నెంబర్ అరే. హలో సార్, నేను చేయలే సార్. అదే మాట నేను చెప్పినప్పుడు ఏం చేసి ఏం చెప్పినావు? నేను చెయ్యలే సార్ అన్నా. ఏం పిచ్చేసుకున్నావు సార్? అదే ఉత్తరలేకపోతే నన్ను కొడుతున్నావు. నేనేం చేస్తా సార్? ఏం చెప్పినా చేయలే సార్ అని చెప్పి. చచ్చిపోయారు బాబు. చెప్పు చెప్పు. చచ్చిపోయారు బాబు. మర్డర్ ఎప్పుడు? నేను చేయలే సార్. నేనే ఇప్పుడు చెప్పినా. నువ్వు ఇట్లా చేయలే అని చెప్పి. 10 సంవత్సరాలు నేను చూసిన. రేయ్ ఫోన్ చేయరా. ఒక్క నిమిషం, మా మామకు ఫోన్ చేస్తా. హలో హలో, ఏ మామా బయటికి రా. ఏమైంది అల్లుడు? మామా ఈయనకి మర్డర్ చేయాలంటే శోభనం చేయని అడిగాడు. రే వచ్చిండు సార్. ఆ మర్డర్ నేను చేయలేదు సార్, మీకు దండం పెడతా. మర్డర్ చేసింది ఎక్కియాన్ని. ఆ రోజు నిన్ను సిగ్గు లేదు ఇంకా వాడిని వదిలేసినావు. ఎక్కియాన్ని. ఎక్కువ సార్ మా అల్లుడు ఎందుకు? హలో హలో సార్, ప్లీజ్ ఆ కట్టె పడేరా. మర్డర్ ఎందుకు సార్ నేను చేయలేదు సార్. మర్డర్ ఎందుకు వేసినావు? మా అల్లుడు ఎందుకు సార్ చంపుతురు? ఎందుకు కొడుతురు? అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. శోభనం దగ్గరికి వెళ్ళారు. శోభనం గదికి వచ్చింది సార్. దండం పెడతారా. సైకోగా సైకో. నేను ఉన్న ఏరియాలో ఇప్పటి ఒక్క మర్డర్ కాలే. మర్డర్ ఎందుకు చేసినావు? నేను మర్డర్ చేసినా లేదో ఒక అమ్మ కింద హౌస్. ఏమరా నీ పేరేంది? సైకో సంపత్. ఫోన్ చూసడానికి అంటారు బాబు. ఫోన్ అరే ఫోన్ ఇర్రా. అల్లుడు ఫోన్ లే. హలో చెప్పు సార్. ఫోన్ చూసేస్తారు బాబు. సార్ మా మామని చూస్తారు. ఎవడరా మీ మామ?
అయిపోయింది బతికి అయిపోయింది నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. మీరు కొడితే కొట్టరు కానీ ఆడలతో కొట్టిపోయారు సార్. బిడ్డ ఇట్టారా సార్ ఆడలతో కొట్టిపోయద్దు, పోస్తే ఊరు సగం దారిపోతుంది. ఏయ్, కోడి మీద ఇట్లా ఇరిచినట్లు ఇరుస్తా, అర్థమైందా? సార్ దండం పెడతాను, నేను ఏం తప్పు చేయలేదు సార్. సార్ మేము పోతున్నాం సార్, మాకే సంబంధం లేదు సార్. ఒప్పుకుంటావా ఇంటావా? సార్ ఒప్పుకుంటా సార్. సార్ ఏంటి ఒప్పుకుంటా సార్, ఒప్పుకుంటా. దండం పెడతా సార్, నేను ఒప్పుకుంటా సార్. సార్ వద్దు సార్. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? తెలుసామని చెప్పు, తెలుసామని చెప్పండి. డాన్స్ చేయరా? చెయ్యి. పోలీసు వాడి మీద చేస్తావురా? సార్ ఇస్తుంటోడు ఇట్లా మెంటల్ మల్లేసు, ఆ మల్లేసు, ఈ శైశైల అది ఇది అనుకుంటూ వచ్చాడు అనుకున్నా కొడక, గుర్తుంది కదా మెంటల్ మల్లేష్ పిక్చర్